పాలమూరుకు నీళ్ళు ఇవ్వకుంటే ఉద్యమం. ఇక పాలమూరు రంగారెడ్డి పైన కృష్ణా ట్రిబ్యునల్కు ఏపీ ఫిర్యాదు చేసిన పట్టని రాష్ట్ర ప్రభుత్వం. నాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబే ఇప్పుడు అన్యాయం చేస్తున్నాడు. రేవంత్ పాలనలో కేసులు, డైవర్షన్ డ్రామాలు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. నిజంగా కూడా ఈ పాలమూరు జిల్లా విషయంలో నేను పాలమూరు బిడ్డను, అమ్రాబాద్ పులిని, ఆ పాల్ పులిని, ఈ పాల్ పులిని అని చెప్తా ఉంటాడు. నేను అడవులలో ఉట్టుకుంటూ వచ్చినా, తొక్కుకుంటూ వచ్చినా అని చెప్తా ఉంటాడు. మరి నీ పాలమూరు జిల్లాను ఎండబెడతా ఉన్నారు. ఆ పాలమూరు రంగారెడ్డికి నీళ్లు రాకుండా ఆ చంద్రబాబు నాయుడు అడ్డుపడతా ఉన్నాడు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు దమ్ముందా రేవంత్ రెడ్డికి అన్నాడు. అనకపోగా ఈ ఈ అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పత్రికలో ఒక వార్త రాపించుకుంటాడు. ఇక చూడండి మీరు, ఇక చూడండి ఏమని రాపించుకుంటాడు. ఇక పాలమూరుకు రాజకీయ గండం, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ యత్నం. మరి మీరు గడ్డి వీక్తున్నారు. తెలంగాణ సర్కారు చర్చలు జరిపినా స్పందించని కేంద్రం అంట. రేవంత్ రెడ్డి సర్కారు అహర్నిశలు కష్టపడతా ఉంది. గండం కాకపోతే ఏందయ్యా? నీటిపారుదల శాఖ సలహాదారులు ఎవరు? గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర సిఎస్గా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నీటి పారుదల రంగానికి సలహాదారుని చేసినాం. ఆయన రికార్డులన్నీ మాయం చేసినటువంటి గనుడు ఆయన తీసుకొచ్చి ఇలా ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి, చంద్రబాబు తొత్తుని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి, ఇగో చర్చలు జరిపినా కానీ స్పందించని కేంద్రము, ప్రాజెక్టు అడ్డుకునేందుకు ఏపీ ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి మంత్రి, ఆ శాఖ మంత్రులు, ఆ అధికారులు మొత్తం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త రాసుకుంటారు. ఎంత దిక్కుమాలినటువంటి పరిస్థితి ఉందో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నీళ్ళు ఎనిగ చేత కాదు, జరిగిపోతున్నటువంటి దుర్మార్గాన్ని అడ్డుకోలేక ఇక ఇట్లా వార్త రాసుకొని కవర్ చేసుకుంటారు. పాలమూరుకు రాజకీయ గండం. ఇక ఇది కూడా అటు చేసి కేసీఆర్ ఖాతాలో ఇస్తారు. కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పేసి రాస్తారు. చూడండి కావాలంటే. ఇంకా కంప్లైంట్స్ రిపోర్ట్లను ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపిన సిడబ్ల్యూసి. వీళ్ళు అన్ని చక్కగా చేశారు కానీ కేంద్ర ప్రభుత్వమే డిపిఆర్ వెనక్కి పంపింది. మొన్న వాద్రా ప్రాజెక్టుది, పాలమూరు రంగారెడ్డిది, కాళేశ్వరం 3వ టీఎంసీ ప్రాజెక్టుది. ఈ 3 డిపిఆర్లు వెనక్కి పంపేసింది. రేవంత్ రెడ్డి సర్కారు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోతా ఉంటే ఇక మీకు చేత కాదురా అబ్బాయి, మేము అడిగినా ఇస్తలేరు మీరు అని చెప్పేసి ఆ రిపోర్ట్లు డిపిఆర్ అని వెనక్కి పంపించేసింది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడేమో ఏమంటున్నారు? ఇప్పుడు మేము అన్ని ఇచ్చినా కానీ కేంద్రం పట్టించుకోవట్లేదు, ఇటు పక్క రాష్ట్రం పట్టించుకోవట్లేదు అంటున్నాడు. ఈ రెండింటికి మధ్యలో కీలుబొమ్మనే మన ముఖ్యమంత్రి గారు. మోడీ చెప్పినట్టు వినాలనాయే, చంద్రబాబు చెప్పినట్టు వినాలనాయే. ఇక మనకేడు వస్తాయి నీళ్లు? నీటి కేటాయింపుల పైన లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించిన గత జూన్ అంటే కేసీఆర్ సర్కారు ఇది వివరించిన అధికారులు అయినా ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగించడం పైన అనుమానాలు. ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టు పైన కేంద్రం మీనామేషాలు. ఇట్లా ఉంటుంది కథ. మరి చేతగానోడు మనకాడ ముఖ్యమంత్రిగా ఉంటే గిట్టనే ఉంటుంది కథ. పోవాలి, గట్టే కూర్చోవాలి, కొట్లాడాలి. ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే ఓటుకు కేసు ఉండే, ఎక్కువ మాట తీసుకొని లోపడేస్తారని ఆయన అంటాడు. ఆయన వరకు ఏమవుతుంది? సరే పోతే మా పాలమూరు ఎండిపోయినా పర్లేదు, మా తెలంగాణ నీళ్ళు రాకపోయినా పర్లేదు, నాకు కేసు కావద్దు, నన్ను ఈడీ అరెస్ట్ చేయొద్దు, ఓటుకు కేసులో మళ్ళీ నేను జైలుకోవద్దు, చిప్పకూడదు తినొద్దు. ఇది మన థీమ్. ముఖ్యమంత్రి అయింది మనకేదో మంచి చేస్తుంది కాదు, ఆయన కేసులను, ఆయన దుకాణాన్ని, దందాన్ని ఇవన్నీ కాపాడుకోవడానికి, పెంచుకోవడానికి. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇట్లా ఉండదు అనమాట. ప్రతి వార్త వెనకాల ఒక సారాంశం ఉంటుంది. మనం ఒకసారి అక్కడికి ఇక్కడికి టాలీ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది.